మన రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఈ భూమి చూసేటోళ్ళు లేరు. మరి ఎట్లున్నారు, ఏమున్నారు ప్రజలు, ఏమున్నారు? ఒక్కసారి అయినా పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చినా కూడా ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టలే, ఏం పెట్టలే. అదే దయన్న కేసీఆర్ ఉంటే అడుగడుగున వారానికి నెలకు ఒకసారి వచ్చి మీటింగ్ పెట్టేది దయన్న. పర్సులు తెలుసుకునేటోళ్ళు మేము పోతాం, మేము ఇప్పటికి మీటింగ్ పోతాం. ఎర్రపల్లి దయాకర్ ఉన్నప్పుడు 24 గంటలు సార్ అంటే సార్, పోయినప్పుడు ఎలా సార్ నమస్తే అంటే నమస్తే పెడతాడు, మాతోని మంచిగా మాట్లాడతాడు. మా పిల్లలకు దగ్గర చేర్చుకుంటాడు. కానీ వాంది మేము ఏం తినలే, మా సారే మాకు పెట్టిండు, పెట్టినా కూడా రూపాయి పెట్టిండు. కానీ మా దగ్గర కొట్లాడి 1 రూపాయి తీసుకోలే మా సారు. ఏ దుర్గమ్మ గుడి కట్టించినా కూడా 10,000 అంటే సార్ మా ఇబ్బంది ఇట్లా ఉన్నది, ఎట్లా మా 10,000 ఇల్లు అంటే ఏం బాధపడకుండా నేను 10,000 ఇస్తా అని మాట మీద ఇచ్చిండు. ఇచ్చి మేము పండుగ చేసుకున్నాం, దుర్గమ్మ పండుగ కూడా చేసుకున్నాం. ఆ నియత్ మాకు ఇప్పుడు దాకా ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. మా తండలో ఒక 10 ఇల్లులు అయినా. ఎప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండో ఆ రోజుల నుంచి యశస్విని రెడ్డి కూడా